రోజు మనము సరిత వాళ్ళ గార్డెన్ కి వచ్చాము. హలో సరిత. చూద్దాము ఈరోజు టెర్రస్ గార్డెన్ సరిత వాళ్ళది. ఎంత క్యూట్ గార్డెన్. మిస్ అవ్వకుండా అన్ని చూడండి, అన్ని రకాల చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. పళ్ళ చెట్లు, కూరగాయల చెట్లు, తర్వాత ఫ్లవర్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిస్తుంది మనకు సరిత ఇప్పుడు. సరిత ఇది పట్నం బంతి లేయర్స్ త్రిబుల్, చాలా 10 లేయర్స్ దాకా వచ్చింది కదా. కలర్ కొంచెము షేడ్ అయింది కదా, ఫేడ్ అయింది అంటే ఇది లైట్. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్. ఇవేమో మన ఒంటి రెక్కవి. ఇందులోనే ముద్ద వస్తున్నాయి, ఇందులోనే ఒంటి రెక్క వస్తుంది. అంటే సీజన్ ని బట్టి అట్లా వస్తాయి అనుకుంటా కదా. ఇదేమో దోస. దోస అంటే కీరానా? కీరా. ఓకే. కాయ ఉందా? ఇవి పిందెలు ఉన్నాయి. ముళ్ళ దోస. ముళ్ళతోటి వస్తుందా? ముళ్ళతో. మనకి మార్కెట్ లో ఇవి దొరకవు కదా. దొరకవు. ఇవి చిన్నప్పుడు వేసేటోళ్ళు పొలాల్లో ఉండే నాటు దోస. ఓకే. ఇది డ్రాగన్ ఫ్రూట్. పెద్దగా వచ్చేసింది. అక్కడ ఉంది, ఇక్కడ ఒకటి పెట్టినాం మళ్ళీ. ఇది పులిచింత. ఇందులో కూడా ఈ చెట్లు కలర్. దీని డబుల్ కలర్ కనబడుతుంది. లైట్ కలర్ పైన వచ్చి కింద లేయర్ డబుల్ కలర్ ఉంది. ఇది అది కాస్మోస్. ఆరెంజ్ కలర్. కాస్మోస్. ఓకే. అబ్బా, బాటిల్ భలే పెట్టారు. ఫ్లవర్స్. ఇదేమో అడవి మామిడి. అడవి మామిడా? అదే ఏమంటారు, కొండ మామిడి అంటారు చూడండి. ఇక్కడ కలర్ బాగుంది సరితా. ఇదండి, ఇక్కడ ఒక కాయ ఉంది. పెద్దగా అవుతుందా ఇది? కొంచెం ఇంత సైజ్ అవుతుంది మామిడికాయలాగా. పులుపు ఉంటుందా? ఇది స్వీట్, పులుపు కూడా ఉంటదట. ఇది స్వీట్ త్రూఅవుట్ ఇయర్ కాస్తూనే ఉంటది. 365 days ఉంటుంది కాత. అడవి మామిడి అంటారు దీన్ని. బాయ్ ఫ్లవర్స్ ఎంత చక్రాల్లాగా ఎంత అందంగా ఉన్నాయి. మొన్న ఇంకా బతుకమ్మకు తెంపినాక మళ్ళీ పూస్తున్నాయి ఇప్పుడు. ఇది బచ్చలి, కుదురు బచ్చలా? కుదురు బచ్చలి. ఓకే. బీర ఉన్నాయా? కాయలు లేవు, బీర కూడా ఉంది. పూలు వస్తుంది. ఇదేంటి సార్ ఇట్లా పెట్టారు? అది పక్షులకు పెట్టినాము, బట్ అది గింజలు వేస్తలేదు, మానేసిన. సరిగ్గా సెట్ చేయలేదు ఇంకా అని. ఇవన్నీ కూడా ఏంటి కంటైనర్స్? ఇవి థర్మకోల్ బాక్సెస్. ఓకే. మంచిగా థర్మకోల్ బాక్సెస్ లో మంచిగా ఉంటుందా? ఇట్లా రాండి, చాలా బాగుంటది. ఈల్డ్ మంచిగా వస్తది. సైజ్ కూడా పెద్దగా ఉంటది కదా, మంచి ఈల్డ్ వస్తది. మళ్ళీ ఇట్లా కిచెన్ కంపోస్ట్ చేసి. అందులో ఏమున్నాయి? డబుల్ కలర్ గోరంట. ఓకే. బ్యూటిఫుల్ కలర్. వైట్ అండ్ పింక్ మిక్స్డ్. రోజ్ లాగా పూస్తుంది. అది ఒక్కటే చెట్టు ఉంది, అసలు ఎంత బాగుందో. ఈ ఫ్లవర్ ఎంత బాగుంది. కింద పెద్ద పెటలు వచ్చి లోపల చిన్నగా వచ్చినాయి కదా. ఇదొక మోడల్ వచ్చింది. మోడల్ భలే ఉంది. ఇందులోనే చూడండి రిక్క, ఇందులోనే ముద్ద. అంటే ఒక్క చెట్టుకి ఇట్లా వస్తున్నాయి. వెరైటీ అట్లనే వస్తున్నాయి. ఇదేంటి? అది సూర్యనామ చెర్రీ. ఏంటది? సూర్యనామ చెర్రీ అంటారు దీని పేరు. వాళ్ళ అందమైన ఫ్రూట్. గ్రీన్, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్ వస్తుంది. స్వీట్ ఉంటది. ఏ సీజన్ లో? ఇది త్రూఅవుట్ ఇయర్ కాస్తూనే ఉంటుంది. ఇందులో ఇది వైట్. ఇందులో ఒక కలర్. అబ్బాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి మీ దగ్గర, అసలు ఇన్ని వెరైటీస్. ఇవి చాలా ఇష్టం. ఇవి అసలు ఇప్పుడు మనకి ఎవరి దగ్గర ఇవి దొరకట్లేదు. అందుకే చాలా తక్కువ ఉన్నాయి. ఈ చామంతినా? మొత్తం వచ్చేసింది. ఇది ఏం కలర్ వచ్చింది? వైట్ అనుకుంటా. ఇది కూడా ఎక్కువ అసలు బంతిలో. ఈ బంతి అసలు ఎట్లా పూస్తుందో. తురకబంతి అంటారు. ఈ తురకబంతి అసలు చాలా మంది ఇళ్లలో లేవు. ఇందులో కలర్స్ మీ దగ్గర ఇది రెడ్ ఉంది, ఇది ఎల్లో ఉంది, రెండు ఉన్నది. అంటే పూసినప్పుడు రెడ్ అవుతుంది, కొన్ని రోజులు అయితే ఫ్లవర్ అవుతుంది ఎండకి.
కానీ భలే అందంగా ఉంటాయి ఫ్లవర్స్. చాలా అందంగా ఉంటాయి అసలు, గుబ్బురుగా వచ్చేసి చెట్టు నిండా. మేము ఎక్కడుంటే అక్కడే ఉండాలి అది. ఇవి చామంతి, ఇవి చామంతులే, సిటీజీ వాళ్ళు ఇచ్చిన చామంతులు ఇవన్నీ. ఇది ఇది స్వీట్ నారింజ, మొన్ననే తెప్పించినాం. ఒక కాయ కూడా ఉంది, స్వీట్ నారింజ. ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి మళ్ళీ. అదొక కలర్, అదే వెరైటీ కలర్, బాగుంటది. ఇదేం చెట్టు? పీనట్ బటర్. అక్కడ ఫ్లవర్ ఉంది చూడండి వెనక్కి. ఓకే, అవును ఫ్లవర్ ఉంది ఇక్కడ. పీనట్ బటర్ అంటే గుత్తులు గుత్తులు పూస్తుందా ఇది? గుత్తులు గుత్తులు, కాయలు కూడా గుత్తులు గుత్తులే కాస్తాయి. ఇట్లా పీనట్ బటర్ మనకు తెచ్చుకుంటే బయట ఎట్లుంటదో ఆ పండు ఫ్లేవర్ కూడా అట్లనే ఉంటది. ఇది ఏం మిర్చి? ఇది బుల్లెట్ మిర్చి. బుల్లెట్ మిర్చి భలే ఉంది. మీరు వచ్చినప్పుడు ఫుల్ కాయ ఉండే. ఇది కారం ఉంటుందా సార్? చాలా స్పైసీ, చాలా స్పైసీ ఉంటుందా? చాలా స్పైసీ. ఇదేం చెట్టు? ఇది గోవా. జామకాయలో ఒక రకం. జామకాయ. ఇది అది అల్లనేరేడు, ఇది అంజీర్. అంజీర్. ఇవి ఏం కలర్ ఇవన్నీ? కాస్మోసా. ఇది ఏం కలర్ కన్నా వైట్ ఆరెంజ్. ఆరెంజ్ అది నాకు కూడా ఇచ్చారు మీరు, అవి కొన్ని సీడ్స్ ఇచ్చారు, అవి కొన్ని చెట్లు వచ్చినాయి నాకు అవి. ఇదంతా తోటకూర. ఇది అంటే కిచెన్ వేస్ట్ ను ఈ గార్డెన్ లో వచ్చిన వేస్ట్ అంతా ఇట్లా వేసి మట్టేస్తా పైన, వేస్తే ఇట్లా అవుతుంది. దీని మీద తోటకూర మొలిస్తే ఇది అయినట్టే. ఇది ఎరువు అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇందులో సీడ్స్ పెట్టుకుంటే ఏమైనా ఇది కిచెన్ వేస్ట్ వచ్చినాయి.